ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో పేదవాడి భూములు కొల్లగొట్టారో ఏ భూభారత ద్వారా అయితే ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురైన వారి తొత్తులు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా అక్రమంగా దోచుకున్న ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటుందని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే కేసీఆర్ గారి ఆలోచనల మేరకే కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు. అయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ని అభిమానించిన వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.